నదిలో కాలువల్లో దిగినప్పుడు అందులోని చేపలు కాళ్లను కొరకడం సహజం. అలా చేపలు కాళ్లకు ఉన్న మురికిని మొత్తాన్ని తినేస్తాయి. అయితే ఓ చేప కొరకడం వల్ల ఓ వ్యక్తి ఏకంగా చేతినే కోల్పోయాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన కేరళలోని కన్నూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని థలసెరీకి చెందిన రాజేష్ అనే రైతు ఫిబ్రవరి 10న తన పొలంలోని చెరువును శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని చేతి వేలును కడు అనే రకానికి చెందిన చేప కొరికింది. చేతికి గాయం కావటంతో రాజేష్ స్థానిక ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ వైద్యం చేసి కట్టుకట్టారు. అయినా గాయం తగ్గకపోగా అరచేతిపై బొబ్బలు వచ్చాయి. దీంతో రాజేష్ మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాడు. ఈసారి వైద్యులు అతనికి రకరకాల పరీక్షలు చేశారు. రాజేష్ చేతికి గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు తేల్చారు. దాని నుంచి బయటపడాలంటే వ్యాధి వ్యాపించిన భాగాన్ని తొలగించటం తప్ప మరో మార్గం లేదన్నారు. దాంతో చేతివేళ్లను తొలగించారు. అయినా ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగకపోవటంతో మొత్తం అరచేతినే తొలగించారు. ఇసుక, బురద నీటిలో కనిపించే క్లోస్ట్రిడియం పెర్పిన్యన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా కనుక మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా అరచేతిని పూర్తిగా తొలగించినట్లు వివరించారు. 1,00,000 మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేష్ ఒకరు కావడం గమనార్హం.